ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. నేటి నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు షర్మిల పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. ఇచ్చాపురంలో వైఎస్ఆర్ పైలాన్ ను సందర్శించి నివాళులర్పించనున్నారు షర్మిల. అనంతరం జిల్లా నేతలు క్యాడర్ తో ముఖాముఖి నిర్వహిస్తారు. లంచ్ తర్వాత రోడ్డు మార్గంలో విజయనగరం జిల్లాకు పయనమవుతారు. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. నేటి నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వరప్రసాద్ లైవ్ లో అందిస్తారు. వరప్రసాద్, షర్మిల పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? వరప్రసాద్, మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది. హలో హలో చెప్పండి వరప్రసాద్. శ్రీకాకుళం జిల్లా నుంచి షర్మిల తన పర్యటన మాత్రం శ్రీకారం చుట్టిందని చెప్పచ్చు. తను ఎక్కడైతే ఆ రోజున పాదయాత్ర ముగించిందో అదే పక్కన ఉన్న తన తండ్రి ప్రజా ప్రస్థానం నుంచి ఆమె అక్కడికే ఎన్నికల సంచారం మాత్రం పూరుస్తుందని మాత్రం చెప్పొచ్చు. అక్కడి నుండి ఆమె అక్కడ ఉన్న క్యాడర్ అందరూ బలోపేతం చేసే విధంగా వాళ్ళకి దశ దిశ నిర్దేశించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడానికి ఇక్కడ బీసీసీ అధ్యక్షులు పరమేశ్వర అన్ని ఏర్పాట్లు చేశారని మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుండి ఆమె గతంలో కూడా పాదయాత్ర ముగించుకునే ఇక్కడి నుంచి ఎన్నికలకు ప్రారంభం చేయడంతో శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ పౌర కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారని మాత్రం తెలుస్తుంది. ఏమైనప్పటికీ ఈ శ్రీకాకుళం నుంచి బయలుదేరి ముందుగా పలాస చేరుకుని పలాస నుంచి ఆమె ఆర్టీసీ బస్సులని ఇచ్చాపురం వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశారని మాత్రం తెలుస్తుంది. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సు నుంచి అక్కడ పైన దిగి అక్కడి నుండి పాదయాత్ర చిన్న ర్యాలీగా ఆ నుంచి ఒక ఫంక్షన్ వరకు వెళ్ళి అక్కడ మాట్లాడతారని మాత్రం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వరప్రసాద్. ఇవాళ తెలంగాణ సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. విదేశీ పర్యటన అనంతరం తొలిసారి ఆయన సెక్రటేరియట్ కు వస్తున్న నేపథ్యంలో పెట్టుబడులను తెలంగాణ ప్రజలకు వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్, లండన్, దుబాయ్ లో పర్యటించారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడుల దిశగా ఈ టూర్ సాగింది. దీంతో ఇవాళ లేదా రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పెట్టుబడుల వివరాలను తెలంగాణ ప్రజానికానికి తెలియపరిచే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణ సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. విదేశీ పర్యటన అనంతరం తొలిసారి ఆయన సెక్రటేరియట్ కు వస్తున్న నేపథ్యంలో పెట్టుబడులను తెలంగాణ ప్రజలకు వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్, లండన్, దుబాయ్ లో పర్యటించారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడుల దిశగా ఈ టూర్ సాగింది. దీంతో ఇవాళ లేదా రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పెట్టుబడుల వివరాలను తెలంగాణ ప్రజానికానికి తెలియపరిచే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, సో రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా? పర్యటనకు సంబంధించిన వివరాలు ఏమైనా చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుందా? ప్రవీణ్,
రైట్గా దావోస్ పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ కు ఈ రోజు రానున్నారు. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తారా అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. లైవ్ లో ప్రవీణ్. సాయి మరకాసపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సచివాలయానికి చేరుకోబోతున్నారు. సచివాలయానికి చేరుకున్న తర్వాత మాత్రం దావోస్ పర్యటనలో ఇప్పటివరకు భారీగా కూడా పెట్టుబడులు ఆకర్షించామని దృష్టిలో ఇప్పటివరకే తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఏ కంపెనీలతో భేటీ అయ్యారు, భేటీ అయిన తర్వాత మాత్రం ఆ కంపెనీలకు సంబంధించిన ఆ ప్రతినిధులు తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం ఎప్పుడు రాబోతున్నారు అనే దానిపైన కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు. దాదాపు 10 రోజుల పర్యటనలో మాత్రం మొత్తం 40,232 కోట్ల రూపాయలు కూడా తెలంగాణకు ఇప్పటివరకే భారీగా కూడా పెట్టుబడులు వచ్చాయని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఈ పెట్టుబడులకు సంబంధించి మాత్రం ఎప్పుడెప్పుడు ఏ కంపెనీలు రాబోతున్నాయి, పెట్టుబడులు కూడా ఏ విధంగా ఆకర్షించామన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రం అదేవిధంగా పొలిటికల్ పైన కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 100 రోజుల్లో కూడా 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని చూస్తున్నారు. గత నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మాత్రం వచ్చే రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయి కాబట్టి బడ్జెట్ ఆ సమావేశాల తర్వాత మాత్రం ఎప్పుడు 6 గ్యారెంటీలకు సంబంధించిన వరకు పూర్తి స్థాయిలో మాత్రం అమలు చేస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇదే సమయంలో 6 గ్యారెంటీలతో పాటు తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్న విధంగా కూడా ప్రజలకు సంబంధించినంత సమస్యలపైన కూడా దృష్టి సాధిస్తామని దృష్టిలో ఇప్పటివరకే తెలుపుతుంది. కాబట్టి ఒక పక్క ధరణి వెబ్సైట్ పైన కూడా ఒక కమిటీ వేశారు. కమిటీ వేసిన తర్వాత మొత్తం కమిటీ ఇప్పటివరకే 3 సార్లు కూడా చర్చించిన తర్వాత మొత్తం చాలా వరకు కూడా సమస్యలను కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తామని దృష్టిలో ఇప్పటివరకే ధరణి కమిటీ కూడా ఇప్పటివరకు చెప్తుంది. ఇదే సమయంలో మాత్రం రాష్ట్రంలో సమస్యలు కావచ్చు, అదేవిధంగా మీడియాకి సంబంధించిన మాత్రం విజిలెన్స్ రిపోర్ట్ ఇంకా వారం రోజులు కూడా ప్రభుత్వానికి ఇవ్వబోతుంది. కాబట్టి ఎంతవరకు కూడా విజిలెన్స్ అధికారులు ఏ విధంగా దాడులు చేసిన తర్వాత మాత్రం ఎంతవరకు ప్రజాగణం వృధా అయిందనే దానిపైన కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మాత్రం ఒక లెక్కలు కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజిలెన్స్ రిపోర్ట్ మాత్రం వచ్చే వారం రోజులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇదే అంశంపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించే అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వరకు భారీగా పెట్టుబడులకు సంబంధించి మాత్రం పెట్టుబడులను ఇప్పటివరకే ఆకర్షిస్తూ ఉన్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం పర్యటనలో కూడా కొనసాగించిన మాత్రం పెట్టుబడులతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన కూడా ముఖ్యమంత్రి స్పందించే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయి రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఎంపీ ఎన్నికలకు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు కేటీఆర్. గుత్తాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నల్గొండ జిల్లా ఎంపీ స్థానంపైన ఇరువురి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 స్థానాలలో ఏదో ఒక స్థానం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డిని నిలబెట్టాలన్న అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టుగా పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. అయితే గత 10 రోజుల క్రితమే గుత్తా తన క్యాంపు కార్యాలయంలో ఈసారి ఎంపీ ఎన్నికలలో తన కొడుకు అమిత్ రెడ్డి తప్పకుండా పోటీ చేస్తాడని గుత్తా ప్రకటించారు. నల్గొండ లేదా భువనగిరి నుంచి ఏదో ఒక స్థానం నుంచి ఖచ్చితంగా బరిలో ఉంటారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ గుత్తా ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. పశుసంవర్ధక శాఖలో జరిగిన అక్రమాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. గొర్రెల పంపిణీదారులకు చెల్లించవలసిన డబ్బులను బ్రోకర్లతో కలిసి అధికారులు దారి మళ్లించినట్టుగా గుర్తించారు. 2,20,00,000 రూపాయల డబ్బులను స్వాహా చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. 133 గొర్రెల యూనిట్లకు చెల్లించవలసిన నిధులు పక్కదారి పట్టించినట్టుగా ఏసీబీ విచారణలో వెల్లడైంది. అయితే గత కొంతకాలంగా గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగిన ఫిర్యాదు నమోదయ్యాయి. దీనిపై విచారణ ప్రారంభమైన కొన్ని రోజులకే అది ఏసీబీ చేతిలోకి వెళ్లింది. ఏసీబీ విచారణ ప్రారంభించగానే పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో కొన్ని కీలక ఫైల్స్ మాయమైనట్టుగా తెలుస్తోంది. కీలక ఫైల్స్ మాయం కావడంతో దానిపైన కూడా ఏసీబీ విచారణ చేపట్టింది. ముఖ్యమైన ఫైల్స్, హార్డ్ డిస్కులు మాయంపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవాళ సీఎం జగన్ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. డ్వాక్రా సంఘాల బ్యాంక్ ఖాతాలలోకి నగదు జమ చేస్తారు. 2 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ ఉత్సవాల మాదిరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు 3 విడతలలో డ్వాక్రా సంఘాలకు 19,175.97 కోట్లు చెల్లించిన జగన్ సర్కార్ ఇప్పుడు 4వ విడతగా 6,394.83 కోట్లను చెల్లించనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ అందిస్తారు. ప్రవీణ్, మరో చేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం రానున్నారు. ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. 9 గంటలకి గన్నవరంలో టేకాఫ్ అయి 9:45 నిమిషాలకి పుట్టపర్తిలో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి 10 గంటలకి అక్కడ బయలుదేరి ఉరవకొండకి ప్రత్యేక హెలికాప్టర్లు అక్కడ ఆయన ఉరవకొండ హెలికాప్టర్ చేరుకుంటారు. ప్రభుత్వ స్కూల్ ఏదైతే ఏర్పాటు చేశారో హెలిప్యాడ్ అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఇంటరాక్షన్ అయిన తర్వాత నేరుగా ఆయన బహిరంగ సభకు చేరుకుంటారు. బహిరంగ సభలో ఈ 4వ విడత ఆసరా నిధులు ఏదైతే 6,394 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆసరా నిధులు ఇవాళ బటన్ నొక్కి ఆయన డ్వాక్రా సంఘాల మహిళల సంఘాల ఖాతాల్లోకి ఆయన జమ చేయనున్నారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంది. గంట సేపు నాయకులతో జిల్లా రాజకీయ పరిస్థితుల పైన ఎన్నికల దీనిపైన ఆయన చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా సమావేశం అయిపోయిన తర్వాత జిల్లా నేతలతో ఆయన చర్చించనున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుని తిరిగి గన్నవరం వెళ్లే అవకాశం ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. హైదరాబాద్ ఆల్వాల్లోని సుభాష్ నగర్ లో తండ్రిని గన్తో బెదిరించాడు కొడుకు. మద్యానికి బానిసవడంతో కొడుకు థామస్ ను తండ్రి పునరావాస కేంద్రంలో చేర్చినప్పటికీ థామస్ తీరు మారలేదు. ఇదిలా ఉంటే ఇంట్లో పెంచుకునే గొర్రెల విషయంలో తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. తండ్రి మాజీ సైనికాధికారి కావడంతో ఇంట్లో ఉన్న డబుల్ బ్యారెల్ గన్తో కొడుకు అతన్ని బెదిరించాడు. ఇది గమనించిన తల్లి కొడుకుపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కుమారుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే విచారణలో గన్ లైసెన్స్ గడువు ముగిసిందని తేలడంతో తండ్రిపైన కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో ఇద్దరిని రిమాండ్కు తరలించారు ఆల్వాల్ పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అమరేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అమరేందర్, తండ్రి కొడుకుల గొడవ వల్ల తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో తండ్రి కొడుకులను ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసింది. సుభాష్ నగర్ లో ఉంటున్న తండ్రిపై ఒక్కసారిగా తుపాకీతో కొడుకు బెదిరింపులకు దిగాడు. 3 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మద్యానికి బానిసైన కొడుకు చాలా రోజుల నుంచి కూడా డ్రగ్స్ లాంటి గంజాయి లాంటి మత్తు పదార్థాలకు తీసుకొని సేవిస్తున్నారని కూడా పోలీసులు గతంలో తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని పునరావాస కేంద్రానికి తరలించారు. 2 నెలల క్రితం కూడా పునరావాస కేంద్రానికి తరలించగా గత 4 రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. వచ్చిన నేపథ్యంలో మద్యం విషయంలోనే డబ్బులు అడిగాడు. డబ్బులు డిమాండ్ చేసినా కూడా ఇవ్వకపోవడంతో తండ్రి కొడుకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇంట్లో పెంచుకుంటున్న గొర్రెలు ఏవైతే ఉంటాయో గొర్రెలకు సంబంధించి ఆ గొడవ పెద్దగా మారిన నేపథ్యం అయితే ఉంది. ఆ గొర్రెలు అమ్ముతా అన్న విషయంలో కూడా కొంత వాగ్వాదం చోటు చేయగా తండ్రి టోనీ థామస్ సంబంధించి అతను మాజీ సైనిక అధికారి కావడంతో ఇంట్లో డబుల్ బ్యారెల్ గన్ను ఉంది. దానికి సంబంధించిన గన్నును ఒక్కసారిగా తండ్రిపై ఎక్కుపెట్టి బెదిరించారు. డబ్బులు ఇస్తావా ఇవ్వవా అంటూ కూడా ప్రాణాలు తీస్తా అంటూ కూడా కన్న కొడుకే బెదిరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. గమనించిన తల్లి వెంటనే 100 డయల్ చేసింది. 100 డయల్ చేయగా స్థానికంగా ఏదైతే ఘటనా స్థలానికి సుభాష్ నగర్ చేరుకున్న పోలీసులు వెంటనే కుమారుని అయితే అదుపులోకి తీసుకున్నారు. విచారణ వేగవంతం చేసి గన్ లైసెన్స్ సంబంధించి కూడా గడువు 2014 సంవత్సరంలోనే ముగిసింది కాబట్టి దీనికి సంబంధించి రెన్యువల్ చేయకపోవడం, మరోవైపు నిర్లక్ష్యం ప్రదర్శించడంపై కూడా తండ్రి థామస్ పై కూడా కేసు నమోదు చేసి అల్వాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. తండ్రి కొడుకుల గన్ బెదిరింపు కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉందని కూడా
పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అసలు ఎందుకు గన్తో బెదిరించాల్సి వచ్చింది, ప్రాథమిక కారణాలు డబ్బుల విషయంలోనే, మద్యం విషయంలోనే జరిగిందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు సాయి. రైట్, థ్యాంక్ యూ అమరేందర్. నేడు గాంధీ భవన్ లో మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మేనిఫెస్టో కమిటీ భేటీ కానుంది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. అన్ని రాష్ట్రాలలో తిరిగి కేంద్ర మేనిఫెస్టో కమిటీ అభిప్రాయాలను సేకరిస్తుంది. నేడు తెలంగాణ నుంచి మేనిఫెస్టో కమిటీ అభిప్రాయాల సేకరణ జరపనుంది. తెలంగాణ మేనిఫెస్టోపై జాతీయ కాంగ్రెస్ నాయకులలో పాజిటివ్ టాక్ నడుస్తుంది. దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని ప్రచారం చేయాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. 4-5 కామన్ స్కీమ్లతో పాటు రాష్ట్రాల కోసం ప్రత్యేక అంశాలను మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు రాజకీయ రంగు పులుముతున్నారని ఎక్స్ వేదికగా కవిత ప్రశ్నించారు. విగ్రహం ఏర్పాటు చేయమని భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా, లేక అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా అంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వకుండా స్ఫూర్తిదాయక వీరులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కవిత ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జాగృతి సంస్థ ద్వారా పోరాటం చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించామని, ఇప్పుడు కూడా అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా మరో పోరాటాన్ని సాగిస్తామని ఎక్స్ లో కవిత రాసుకువచ్చారు. భవిష్యత్తులో రాజకీయాల కోసం సంకుచిత మనస్తత్వంతో ఈ మహాకార్యాన్ని అవహేళన చేయరని ఆశిస్తున్నానంటూ కవిత ఎక్స్ లో పేర్కొన్నారు. అందుకే ఏప్రిల్ 11 నాటికి పూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని భారత జాగృతి తరపునే కాకుండా యావత్ తెలంగాణ ప్రజల తరపున మరోసారి కోరుతున్నానంటూ ఎక్స్ లో వెల్లడించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా రిటైర్డ్ డీజీపీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆయన ఎంపిక ద్వారా నిరుద్యోగులను నమ్మకాన్ని ఏర్పరచడంతో పాటు నియామక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైర్మన్ గా ఆయన పేరును ప్రతిపాదిస్తూ ఆమోదం కోసం గవర్నర్ కు పంపించినట్టుగా సమాచారం. గవర్నర్ ఆమోదించిన వెంటనే ఆయన చైర్మన్ గా నియమితులు అవుతారు. డీజీపీగా పనిచేసి రిటైర్డ్ అయిన వారిలో 62 ఏళ్ల లోపు ఉన్న మాజీ అధికారి మహేందర్ రెడ్డి మాత్రమే ఉన్నారు. చైర్మన్ పోస్టుకు ఆయన పేరునే ప్రభుత్వం ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి భర్తీపై దృష్టి పెట్టారు. చైర్మన్ తో పాటు సభ్యుల పోస్టుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. వాటిని సెర్చ్ కమిటీ పరిశీలించింది. ఈ పోస్టుల కోసం వివిధ రంగాలకు చెందిన వారి నుంచి సుమారు 371 దరఖాస్తులు వచ్చినట్టుగా తెలిసింది. ఇందులో 50కి పైగా చైర్మన్ పోస్టులు వచ్చాయి. ఇక టీఎస్పీఎస్సీలో చైర్మన్ పోస్టుతో పాటు 11 సభ్యుల పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం 2 సభ్యులు కొనసాగుతున్నారు. ఇందులో ఒక సభ్యురాలు రాజీనామా చేసినా ఇంకా గవర్నర్ ఆమోదించలేదు. మరో సభ్యురాలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. దాంతో మొత్తం 11 పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. సాంకేతికంగా ప్రస్తుతం 9 సభ్యుల పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ నెల 29న పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరగనుంది. పోలవరం ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని చేసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖకు పీపీఏ ముసాయిదా ఒప్పంద ప్రతిని పంపింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు సూచించింది. వాటిని కేంద్ర జలశక్తి ఆమోదించలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తున్నందున షరతులు విధించే హక్కు తమకే ఉంటుందని కేంద్ర జలశక్తి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం రూపొందించిన ముసాయిదా ఒప్పంద ప్రతిని రాష్ట్ర జలవనరుల శాఖ ఆమోదించాల్సిందేనని కేంద్రం చెబుతోంది. వాస్తవానికి ఈ సమావేశం ఈ నెల 16న జరగవలసి ఉంది. సంక్రాంతి సందర్భంగా ఈ భేటీ వాయిదా పడింది. పీపీఏ దానిని మళ్లీ 29కి వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్య 4,08,07,256కు చేరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024 చేపట్టిన ఎన్నికల సంఘం నిన్న తుది జాబితా ప్రచురించింది. ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో నికరంగా 5,86,530 మంది ఓటర్లు పెరిగారు. గతేడాది అక్టోబర్ 27న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 4,02,21,450 మంది ఓటర్లు ఉండగా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన తర్వాత ఎన్నికల సంఘం కొత్తగా 22,38,952 మంది ఓటర్లను జాబితాలో చేర్చింది. 16,52,422 మందిని తొలగించింది. మొత్తంగా ఓటర్ల నికర పెరుగుదల 1.46% ఉంది. తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు 6,55,130 మంది అధికంగా ఉన్నారు. ఈ వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 25 జిల్లాలలో పెరగ్గా ఒక్క నెల్లూరు జిల్లాలో స్వల్పంగా పెరిగింది. తగ్గింది అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 45,403, అన్నమయ్య జిల్లాలో 44,614 మంది, కర్నూలు జిల్లాలో 43,466 మంది ఓటర్లు పెరిగారు. నెల్లూరు జిల్లాలో 2,934 మంది తగ్గారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయభాస్కర్ పై ఏడీ శ్రీధర్ సహనం కోల్పోయి చేయి చేసుకున్నారు. దీంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏడీ శ్రీధర్ తరచూ విధులకు గైర్హాజరవుతూ ఉన్నాడని, తిరిగి వచ్చాక తాను హాజరైనట్టుగా కార్యాలయ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసుకుని వెళ్లిపోతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో గత 2 రోజులు విధులకు గైర్హాజరు కావడంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయభాస్కర్ ఏడీ శ్రీధర్ గైర్హాజరైనట్టుగా అటెండెన్స్ నమోదు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన శ్రీధర్ విచక్షణ కోల్పోయి జిల్లా వ్యవసాయ అధికారిపై చేయి చేసుకున్నాడు. దాడి వ్యవహారం పైన వ్యవసాయ అధికారి విజయభాస్కర్ జిల్లా కలెక్టర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎం శ్రీధర్ అని ఏడీ గారు మన ఆఫీస్లో టెక్నికల్ ఏడీగా పనిచేస్తున్నారు. ఆయన గత కొంతకాలంగా అన్ఆథరైజ్డ్ ఆబ్సెన్సీగా ఉన్నాడు. అయితే మధ్య మధ్య వచ్చి ఆయన సంతకాలు పెట్టిపోతున్నారు. నిన్న మొన్న రానందుకు ఆయనకు యాబ్సెంట్ వేయడం జరిగింది. యాబ్సెంట్ వేసాను అనే కోపంతో వచ్చి హైయర్ ఆఫీసర్ని నా మీద చేంజ్ చేసుకోవడం జరిగింది. ఇది జరిగిన తర్వాత జిల్లా అసోసియేషన్కు చెప్పడం జరిగింది. దాంతోపాటు కలెక్టర్ గారు కూడా వివరంగా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు యాజ్ పర్ ప్రొసీజర్ యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఘటన గురించి పోలీస్ కంప్లైంట్ కూడా స్టేషన్ ఆఫీసర్కి కంప్లైంట్ కూడా చేయడం జరుగుతుంది. ఏపీలో అంగన్వాడీలు సమ్మె విరమించారు. అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించారు. 42 రోజుల సమ్మెకు తెరదించుతూ నేటి నుంచి తిరిగి విధుల్లోకి చేరనున్నారు. ప్రభుత్వం ముందు అంగన్వాడీలో 11 డిమాండ్ పెట్టారని 10 డిమాండ్లను ఒప్పుకున్నట్లుగా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. మిగిలిన 1 డిమాండ్ను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. సమ్మె కాలానికి జీతాలు ఇచ్చి కేసులు ఎత్తివేస్తామన్నారు. జూలైలో అంగన్వాడీల జీతాలు పెంచుతామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. ఈ ఏడాది నుంచే అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు జీవిత బీమాను వర్తింపజేస్తామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు మంత్రి బొత్స. తమ సమస్యలపైన ప్రభుత్వంతో జరిగిన చర్చలు సానుకూలంగా జరిగాయన్నారు ఏపీ అంగన్వాడీల ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ. ఇవాల్టి నుంచి విధులకు హాజరవుతున్నట్టుగా ఆమె తెలిపారు. జీతాల పెంపుపై ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇస్తామని చెప్పినట్టుగా తెలిపారు. అంగన్వాడీలకు వైఎస్ఆర్ బీమా ఇస్తామని చెప్పినట్టుగా సుబ్బరావమ్మ తెలిపారు. రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచుతామని మంత్రి బొత్స చెప్పినట్టుగా సుబ్బరావమ్మ తెలిపారు. జరిగిందన్న ప్రభుత్వ సానుభూతితో మా అక్క చెల్లెమ్మలు కాబట్టి వాళ్ళకి దాని మీద కూడా పరిస్థితి తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా వాళ్ళ కోరిక ప్రకారం ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్పిన విషయాన్ని కూడా సీఎం గారు చెప్పి అవన్నీ కూడా చేస్తామని చెప్పిన
వారికి కూడా జరిగింది. అలాగే వేతనం కూడా ఇమ్మన్నారు. ఆ విషయాన్ని కూడా చర్చించి అది కూడా పూర్తిగా చేస్తామని దీంట్లో మనం చెప్పడం జరిగింది. గ్రాడ్యుయేట్ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఇవ్వాలి. అయితే వీళ్ళు అంటుంది వచ్చి సుప్రీంకోర్టు ఇచ్చిన సార్, గుజరాత్ రాష్ట్రం ఇచ్చిన సార్ అని చెప్పిన విషయాలు అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి మరి కేంద్ర ప్రభుత్వం సంప్రదింపు చేస్తుంది. మళ్ళీ దానికి వాళ్ళకి ఏ విధంగా ఆ విధంగా వాళ్ళకి లేఖ రాస్తాం కేంద్ర ప్రభుత్వం సంప్రదిస్తాము. ఆ ప్రభుత్వం ఏది ఇస్తే దాన్ని అలాగా వీళ్ళకి పాస్ ఆన్ చేస్తాం. ఎందుకంటే దేశంలో ఇంకే రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ ఇస్తే అవన్నీ కూడా పాస్ ఆన్ చేయడానికి మాకు ఏమైనా అభ్యంతరం లేదనే విషయాన్ని కూడా చెప్పాము. ఇవన్నీ కూడా చర్చించుకొని అన్నీ చేశాము. దీనికి సంబంధించిన మినిస్టర్ ఆఫీలో అవన్నీ కూడా వెళ్ళారు. 2-3 రోజుల్లో మళ్ళీ వాళ్ళందరం కూర్చొని దానికి ఇస్తాము. దీంతో పాటు కొన్ని డే-టు-డే యాక్టివిటీస్లోనూ కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చారు. యాప్స్ కానీ లేకపోతే గ్యాస్ కానీ లేకపోతే కానీ పని చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కానీ చెప్పారు. అవన్నీ కూడా స్పెషల్ సేల్స్ గారి కమిషనర్ గారికి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చెప్పాము. వాళ్ళకి కూడా చెప్పాము. ఒకసారి వాళ్ళు కూర్చొని వాళ్ళు పిలిపించుకొని దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి, దాన్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలి, పరిష్కరించాలి, దాంతోపాటు పంటని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, దానికి అన్నీ కూడా రెస్పాన్స్ తయారు చేయమని చెప్పిన గైడ్లైన్స్ తయారు చేయమని తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేస్తామనే విషయాన్ని చెప్పాము. ఏపీలో అంగన్వాడీలో సమ్మె విరమించారు. అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపినటువంటి చర్చలు సఫలమయ్యాయి. దీంతో 42 రోజుల సమ్మెకు తెరదించుతూ ఈ రోజు నుంచి విధులలోకి చేరనున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, నిన్న రాత్రి జరిగినటువంటి చర్చలు సఫలమయ్యాయి. మొత్తానికి ఎలాంటి హామీలు లభించాయి మంత్రి నుంచి? అంగన్వాడీలో సమ్మె విరమించడానికి ప్రధాన కారణం ఏదని చెప్పొచ్చు? సాయి, ఒకవైపు బెదిరింపులు, మరోవైపు బుజ్జగింపులతో 42 రోజుల తర్వాత అంగన్వాడీలతో చర్చలు సఫలమైనాయని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ఆ 42 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నాలు, దీక్షలు చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు అంటే 3 సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినా కూడా చర్చలు సఫలం అవ్వలేదని కూడా చెప్పొచ్చు. కానీ అటు అంగన్వాడీలు ప్రభుత్వం మధ్య ఒప్పందాలు కుదిరిన నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమైపోయింది. దాంట్లో భాగంగానే ఆ టెర్మినేషన్ ఆర్డర్లు కూడా రెడీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎస్మా కూడా ప్రయోగించింది వాళ్ళపైన. తర్వాత అంగన్వాడీలకు సంబంధించి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి, ఇన్ని రోజులు విధుల్లో లేకుండా ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితులు అంటూ కూడా జీవో నెంబర్ 2 కూడా ప్రభుత్వం తీసుకుని వచ్చింది. అయినప్పుడు కూడా దాన్ని పట్టించుకోకుండా ఆ జీవోను తగలబెట్టి వాళ్ళు ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒకవైపు రిక్వెస్ట్ చేస్తూనే మరోవైపు బెదిరింపులకు కూడా దిగిందని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే నిన్న అటు అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే విధుల్లో చేరారో అందరినీ కూడా విధుల నుంచి తొలగించాలి, కొత్త నోటిఫికేషన్ ఇస్తున్నామని కూడా చెప్పిన ఆ సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అయినా మరొకసారి ఆఖరి నిమిషంలో ప్రభుత్వం అందరితో కూడా చర్చలు జరిపింది. వాళ్ళు పెట్టిన 11 డిమాండ్లలో భాగంగా 10 కీలక డిమాండ్లన్నీ కూడా అంగీకరించినట్టు కూడా అటు ప్రభుత్వ వర్గాలతో పాటు కార్మికుల వర్గాలు కూడా చెప్పిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా అటు రిటైర్మెంట్ బెనిఫిట్ తో పాటు జీతాల పెంపు, అదేవిధంగా టీఏడీఏలు, అదేవిధంగా అటు అంగన్వాడీకి నిధులు కేటాయింపు, ఎన్ని అంశాలపైన కూడా స్పష్టమైన హామీ ప్రభుత్వం నుంచి వచ్చిందని చెప్పి కూడా అంగన్వాడీ సంఘ నాయకులు చెప్తా ఉన్నారు. దాంతోపాటు మనోడోర్కి ఏదైతే ఆర్థిక పరమైన అంశాలు ఒక క్లారిటీకి రాలేదు. సో ఈ నేపథ్యంలో నిన్న జరిగిన చర్చల్లో ఈ ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చిందని కూడా చెప్పొచ్చు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,07,000 మంది వరకు కూడా అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరిపైన కూడా ప్రభుత్వం 42 రోజుల నుంచి కూడా దీక్షలు చేస్తా ఉంది. సీరియస్ గా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు ఒకవేళ విధుల్లో చేరకపోతే వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. జిల్లాల వారీగా ఎంతమంది విధుల్లో చేరారు, ఎంతమంది విధుల్లో చేరలేదు, చార్మినార్ ప్లేస్ లో కొత్త వారిని తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం ఒక 4 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగినాయి. ఈ చర్చల్లో భాగంగా మొత్తం అటు ప్రభుత్వంతో జరిపిన చర్చలన్నీ కూడా సఫలమైనని చెప్పొచ్చు. సాయి, రైట్, థ్యాంక్ యూ వినయ్.
అయోధ్యలో కొలువుదీరిన నీలమేఘశ్యాముడు భక్తజన కోటికి దర్శనం ఇవ్వనున్నారు. ఇవాల్టి నుంచి సామాన్య భక్తులకు బాలరాముడి దర్శనం ప్రారంభమైంది. బాలరాముడి దర్శించుకునేందుకు ఆలయ ట్రస్ట్ 2 స్లాట్స్ ను ఖరారు చేసింది. ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. సోమవారం రోజు ప్రాణప్రతిష్ఠకు పోటెత్తిన భక్తులు కూడా మళ్లీ ఇవాళ దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో అయోధ్యకు తరలి వస్తున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు ఆలయ ప్రవేశం దగ్గరకు చేరుకుంటున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆలయ భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించిన రామ్లలా విగ్రహానికి ప్రతి రోజు 2 సార్లు హారతి ఇస్తారు. ఇక ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు, సాయంత్రం 7:30 గంటలకు హారతి ఇస్తారు. అయితే హారతి సమయంలో సాధారణ ప్రజలను ఆలయంలోకి అనుమతించారు. ఏ భక్తుడైనా హారతి దర్శనం చేసుకోవాలనుకుంటే వారు ప్రత్యేక పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పాసులను తీర్థయాత్ర వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో పొందే అవకాశాన్ని కల్పించారు. జన్మభూమిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆఫ్లైన్ లో కూడా పొందవచ్చు. అయితే ఆలయానికి వచ్చే భక్తులు మాత్రం పాస్ కోసం చెల్లుబాటు అయ్యే ఐడిని చూపించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ప్రతిరోజు 1 నుంచి 1.5 లక్షల మంది భక్తులు రామ్లల్లాను దర్శనం చేసుకుంటారని అంచనా. ఇక అయోధ్య వద్ద తాజా పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, సో ఈ రోజు నుంచి సాధారణ భక్తులకు దర్శన భాగ్యం కలగనున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎంతమంది భక్తులు అక్కడికి వస్తున్నారు? తాజా అప్డేట్స్ ఏంటి? సాయి, నిన్న అయోధ్యలో రామాలయ ప్రతిష్టాపన, బాలరాముని ప్రతిష్టాపన కార్యక్రమం అనేది కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో నిన్ననే పెద్ద ఎత్తున కూడా భక్తులు పోటెత్తడం కూడా జరిగింది. నిన్న సాయంత్రం వేల సంఖ్యలో కూడా భక్తులు రామాలయ మందిరానికి చేరుకొని రాముణ్ణి ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అని చెప్పేసి కూడా చూస్తున్నారు. ప్రస్తుతం మీరు చూడొచ్చు, దాదాపు ఇక్కడి నుంచి కిలోమీటర్ కంటే ఎక్కువ పొడవున కూడా ఇదే విధమైన నినాదాలతో కూడా మారుమోగిస్తున్నారు. ఉదయం 7 గంటలకు సామాన్య భక్తులకు దర్శనం అనేది కూడా ప్రారంభమైంది. దాదాపుగా 4 గంటల ప్రాంతం నుంచే చలిని లెక్క చేయకుండా అందరూ కూడా వచ్చి క్యూ లైన్లలో నిలబడడం కూడా జరిగింది. విడతల వారీగా వీళ్ళందరినీ కూడా లోపలికి పంపే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నారు. ఇటు అయోధ్యనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన భక్తులు పెద్ద ఎత్తున కూడా అయోధ్యకు చేరుకోవడం కూడా జరిగింది. సో వాళ్ళందరూ కూడా గంటల తరబడి కూడా క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. దాదాపుగా వేల సంఖ్యలో ఈ భక్తులు అనే వాళ్ళు ఉంటారు. ఇక్కడ నుంచి ప్రస్తుతం మీరు చూస్తున్న ప్లేస్ నుంచి దాదాపుగా 1 కిలోమీటర్ పైగా పొడుగు ఇలాంటి జనసందోహం అనేది కూడా కనపడుతోంది. చాలా మంది కూడా, కొంతమంది ఏమో దర్శనం చేసుకోవాలి, ఎలాగైనా దర్శించుకోవాలన్న దాంతో అలాగే క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు. మరికొంతమంది మాత్రం ఈ రోజు క్రౌడ్ అనేది కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మరోసారి దర్శించుకుందామని చెప్పేసి కూడా వెళ్ళిపోతున్నారు. ఇటు ఉత్తరప్రదేశ్ పోలీసులతో పాటుగా మీరు చూడొచ్చు, అక్కడక్కడ కూడా బ్లూ కలర్ డ్రెస్ లో, మీరు కెమెరామెన్ అటు ప్లాన్ చేస్తున్నారు చూడండి, అక్కడ బ్లూ కలర్ డ్రెస్ లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కు సంబంధించిన సిబ్బందిని కూడా పెట్టడం కూడా జరిగింది. వాళ్ళు భక్తులను నియంత్రించేందుకు అష్టకష్టాలు కూడా పడుతున్నారు. అయితే ప్రతి వాళ్ళు కూడా లోపలికి వెళ్ళాలి, వెంటనే భక్తులను దర్శించుకోవాలన్న ఉత్సాహంతో కూడా కొంత కన్ఫ్రంటేషన్ అనేది కూడా జరుగుతుంది. అయితే మొదటి రోజు కావడంతో వచ్చే భక్తుల జనసందోహం, ఎదురయ్యే ఇబ్బందులు, వీటన్నిటిని కూడా చూసుకొని దాని ప్రకారం మళ్ళీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేసేందుకు రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అనేది కూడా సిద్ధమవుతోంది. ఇక్కడి నుంచి విడతల వారీగా భక్తులను కూడా చెట్టు ఉన్న ప్రాంతం, రావి చెట్టు ఉన్న ప్రాంతానికి వదులుతున్నారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది చెక్ చేసిన తర్వాత వాళ్ళని అక్కడ నుంచి మళ్ళీ లోపలికి అనుమతిస్తున్నారు. సో మొత్తం మీద కూడా ఇలాంటి క్రౌడ్ అనేది కూడా మరికొద్ది రోజుల పాటు కనిపించే అవకాశం ఉంది. ఈ క్రౌడ్ కు అనుగుణంగా ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సమయం కేటాయించారు. దీన్ని పెంచేందుకు కూడా రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రయత్నాలంటే కూడా చేస్తుంది. ఈ రోజు దాదాపు 1 లక్షకు పైగా భక్తులు రామాలయాన్ని కూడా సందర్శించుకుంటారని చెప్పేసి ట్రస్ట్ అంచనా వేస్తోంది. సార్ రైట్, థ్యాంక్ యూ శిరీష్. శ్రీశైలం అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 108 కలశాలతో 500 మందితో శ్రీరామ శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఆలయం నుంచి పాతాళగంగ మార్గంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వరకు కన్నుల పండుగగా కోలాహలంగా శోభయాత్ర సాగింది. ఈ శోభయాత్రలో శ్రీరాముడు చిత్రపటంతో మేళ తాళాలతో చిన్న పెద్ద మహిళలతో
సహా స్థానికులు శోభయాత్రకు తరలివచ్చారు. జై శ్రీరామ్ నినాదంతో శ్రీశైల గిరులు మారుమోగాయి. తిరుమల దర్శనం టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. ఏప్రిల్ నెలకు సంబంధించిన అన్ని కోటా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది. మరి కాసేపట్లో ఏప్రిల్ నెలకు సంబంధించి అంగప్రదక్షిణ టోకెన్లను విడుదల చేయనున్నారు. బ్రేక్ దర్శనం గదల కోటా టికెట్లను 11 గంటలకు విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. వృద్ధులకు దివ్యాంగుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్టుగా టీటీడీ ప్రకటించింది. కాగా ₹300 ప్రత్యేక దర్శన టికెట్లను రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనుండగా వసతి గదుల బుకింగ్ ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్టుగా టీటీడీ ప్రకటించింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. దేశంలోని 1 కోటి ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్టుగా ఆయన ఎక్స్లో వెల్లడించారు. ఇది పేదలు మధ్యతరగతి ప్రజలపైన విద్యుత్ బిల్లుల భారం తగ్గించడంతో పాటు విద్యుత్ ఉత్పత్తిలో దేశాన్ని స్వావలంబన దిశగా నిలబెట్టేందుకు తోడ్పడుతుందని చెప్పారు. ఈ పథకానికి సూర్యవంశానికి చెందిన రాముడి స్ఫూర్తి అని ప్రకటించారు. రాముడు ఒక శక్తి అని, ఆయన ప్రతి ప్రశ్నకు జవాబు అని, ఆయన ప్రతి ఒక్కరి దేవుడని మోడీ తెలిపారు. సూర్యవంశానికి చెందిన రాముడి నుంచి ఆయన్ను పూజించే భక్తులకు శక్తి లభిస్తుందన్నారు. భారత జోడో న్యాయ్ యాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధర్నాకు దిగారు. నిన్న ఉదయం బతద్రవ సత్ర ఆలయ సందర్శనకు వెళుతున్న రాహుల్ ను అధికారులు అడ్డుకున్నారు. ఇక ఆ తర్వాత కొన్ని గంటలకే మోరీగావ్ జిల్లాలో రాహుల్ పాదయాత్రను సమావేశాన్ని నిలిపివేయాలని ఆ జిల్లా అధికారులు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు దుండగులు ప్రయత్నించే అవకాశం ఉందన్న అనుమతి నిరాకరిస్తున్నట్టుగా తెలిపారు. ఒకే రోజు 2 ప్రధాన కార్యక్రమాలు అయోధ్యలో రామ్ లలా ప్రాణప్రతిష్ఠ, భారత జోడో న్యాయ్ యాత్ర జరుగుతున్నాయని, దీన్ని అదనుగా తీసుకుని సంఘ విద్రోహ శక్తులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. శాంతి భద్రతలను కాపాడటంతో పాటు Z+ సెక్యూరిటీలో ఉన్న రాహుల్ను దృష్టిలో ఉంచుకొని బిహుయితోని వద్ద కాంగ్రెస్ సమావేశాన్ని నిర్వహించవద్దని కోరుతున్నామని అధికారులు తెలిపారు. అంతకుముందు బతద్రవ సత్ర ఆలయానికి వెళ్లకుండా తనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాహుల్ ధర్నా చేశారు. తాను ఆలయ సందర్శనానికి వెళుతున్నానని, సమస్యలు సృష్టించడానికి రాలేదన్నారు. తానేం నేరం చేశారని అధికారులు అడ్డుకుంటున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్లీ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో మరోసారి స్టేట్మెంట్ ను రికార్డు చేయవలసి ఉందని అందులో పేర్కొంది. ఇప్పటికే 20వ తేదీన ఒకసారి సోరెన్ స్టేట్మెంట్ ను రికార్డు చేసింది. ఈ నెల 27, 30 తేదీల మధ్య ఒక రోజు స్టేట్మెంట్ ను రికార్డు చేస్తామని సమాన్లలో పేర్కొంది. మరో 2 రోజులలో ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ఆరంభం కానుండగా టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా తొలి 2 టెస్టులకు దూరంగా ఉంటున్నట్టుగా తెలిపాడు. అయితే వ్యక్తిగత కారణాలతోనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా బీసీసీఐ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. తొలి టెస్టు కోసం కోహ్లీ ఈ నెల 21న హైదరాబాద్ చేరుకున్నాడు. 25 నుంచే హైదరాబాద్లో ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభం కానుండగా రెండవ టెస్టు విశాఖపట్నంలోని ఫిబ్రవరి 2 నుంచి జరుగుతోంది. ఇంగ్లాండ్తో జరిగే తొలి 2 టెస్టులలో ఆడలేనని విరాట్ బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. ఈ విషయమై కెప్టెన్ రోహిత్, టీం మేనేజ్మెంట్, సెలెక్టర్లతో కూడా తాను మాట్లాడాడు. దేశం తరపున ఆడటం గర్వకారణమే అయినా ఈ సమయంలో కుటుంబంతో గడపవలసిన ఖచ్చితమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు. బీసీసీఐ కూడా విరాట్ నిర్ణయాన్ని గౌరవిస్తూ అతడికి మద్దతుగా నిలుస్తోంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో నూతనంగా నిర్మించిన అటల్ సేతుపై తొలి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 2 మహిళలు సహా చిన్నారులు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ముంబై నుంచి రాయ్గఢ్ జిల్లాలోని చిర్లేకు వెళుతున్న ఓ కారు అటల్ సేతుపైకి చేరుకోగానే ముందు వెళుతున్న మరో వాహనాన్ని దాటేందుకు యత్నించింది. దీంతో అదుపు తప్పి రైలింగ్ ను ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రయాణికులు గాయంతో బయటపడ్డారు.
ప్రమాదం తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే వాహనము సముద్రంలో పడేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన మొత్తం వంతెనపై వెళుతున్న మరో కార్ డాష్ కామ్ లో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అటల్ సేతు ప్రారంభించిన తర్వాత ఇదే తొలి ప్రమాదమని అధికారులు తెలిపారు. గాయపడిన మహిళలు, చిన్నారులను ముంబై ట్రాఫిక్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ వేళ న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ ప్రాంతం రామనామ జపంతో మారుమోగింది. ప్రవాస భారతీయులు టైమ్స్ స్క్వేర్ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకుని మన సంప్రదాయాలు ఉట్టిపడేలా భజనలు, కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. కూడలిలోని విద్యుత్ బిల్ బోర్డుపై రాముడి చిత్రాలను ప్రదర్శించారు. సాంప్రదాయ దుస్తువులు ధరించి శ్రీరాముడి చిత్రాలున్న జెండాలు చేతుబూని వేడుకలు చేసుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించారు. ఫ్రాన్స్ లోని ప్రవాస భారతీయులు సైతం ప్యారిస్ లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశం ఈఫిల్ టవర్ వద్దకు చేరి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ సంబరాలు